హలో అండి, వెల్కమ్ టు ప్రమీల ఎంటర్టైన్మెంట్ ఛానల్. మీరందరూ ఎట్లూరు? నేనైతే మంచిగున్నా. ఇవాళ అమాస నాడు మా ఇంట్లో నేను పూజ ఏ విధంగా చేసుకున్నా ఏందని మీతో కూడా పంచుకుందామని చూపిస్తున్నాను. మీకు రాని వాళ్ళకు మీకు ఎవరికన్నా సాయం అవుతుందేమో, ఇట్లా చేసుకుంటే మన ఇంట్లో మంచిగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో చూపించే జరుగుతుంది. ఇది మా ఇంట్లో నేను అమాసకు పుణ్యానికి కంపల్సరీ ఈ విధంగానే చేసుకుంటాము. ఎప్పటి నుంచి అయినా కానీ మా ఇంటి ఇట్లనే చేస్తుంటాము. ఒకప్పుడు మా ఆయనే చేస్తుండే పూజ. మా ఆయనకు అడ్డం పడ్డ నుంచి అయితే ఇంకా నేనే చేస్తున్నాను. నాకు ఇంట్లో బయట చేసుకుంటా కల్లా కష్టమవుతుంది. అయినా కానీ నేను అన్ని పనులు బంద్ చేసుకుంటా కానీ ఇంట్లో పూజ చేయడం అయితే అస్సలు మరవను. ఇంట్లో చేస్తాను, దుకాణంలో చేసుకొని అంత పని చూసుకుంటా. ఫస్ట్ మా ఆయనకు గినబెట్టి చేసి అది చేస్తాను. ఇంట్లో మనము ఇలా అఖండ దీపం కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇది పెట్టుకుంటే మనకు ఇంట్లో అరకత్ బరకత్ అనేది ఉంటుంది. మనం ఏమన్నా తక్కువ తినండి మీరు, కానీ ఇంట్లో మనం అఖండ దీపం పెట్టండి. ఈ తెల్లందాక పొద్దున్న దాకా మెగులుతుతుంది. మత నరసింహస్వామి ఇది అఖండ దీపం మా ఆయన పెడుతుండే. ఇది నేను అదే రీతి నడుస్తున్నాను. ఆయన ఎట్లా చేస్తుండే నేను అదే చేస్తున్నాను. అదైతే మా ఆయనకు పెయి మీదకి వస్తుండే దేవుడు. అదే విధానంగా చేస్తున్నాం మేము ఇప్పుడు కూడా. ఎట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఏందో, ఏ దేవుడు చేసిన పుణ్యమో, ఏం చేసిన పుణ్యమో, మా ఆయన చేసిన పుణ్యమో, మా పెద్ద మనుషులు చేసిన పుణ్యమో. ఇంకొకట మా ఆయన నాతో మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లనో బిస్తర్కైనా ఉన్నాడు కానీ ఆరోగ్యంగా ఉన్నాడు కదా, అదే చాలు 10,000 అనుకుని నడుస్తున్నానండి నేను. మనము దేవుళ్ళకు పూజ పునస్కారం చేస్తే మనకంత మంచిగా ఉంటుంది ఇంట్లో. దేవుడు మనకి ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని అలగద్దండి. మనకు దేవుడే అందరికన్నా ముఖ్యం. మనకు దేవుడే. ఎవ్వరు మనకు సాయం లేనప్పుడు దేవుడు వచ్చి సాయం చేస్తాడండి మనకు. ఇంట్లో మనము పొగ వేసుకుంటే మనకు మంచిదండి. దిష్టి అనేది పోతుందంట. అందు గురించి నాకు వేరే వాళ్ళు చెప్పిండ్రు. నేను అంతకుముందు వేయకపోదు, ఇప్పుడే వేస్తున్నాను. ఒక 2-3 నెలలు అయిందండి ఇట్లా వేసి నుంచి. నాకు కూడా బాగానే ఉంది ఇట్లా వేసుకుంటే. అమాసకు పుణ్యంకు ఇంట్లో మనము బొగ్గులు వేడి చేసినాక అది పొగ పొడి వేసుకుంటే మనకు ఇంట్లో మంచిగా ఉంటుంది. నాకు పొద్దున్న లేచినా కానీ 2-3 గంటలు అవుతుందండి ఇంట్లో పూజ చేస్తుంటల్లకల్లా. మీరు ఎట్లా చేసుకుంటారు ఏంది చెప్పండి, ఓకేనా? మళ్ళీ బాయ్ అండి. నేనైతే మా ఇంట్లో అమాస నాడు ఇలా చేసుకున్నానండి పూజ. ఆరతిస్తున్నాను. అంత అయిపోయాక ఆరతిచ్చి మనము ఆరతి మీదకెళ్ళి కొంచెం వాటర్ తీసేసి మనము దేవుళ్ళకి మళ్ళీ ఇచ్చుకోవాలండి. మేమైతే ఇట్లా చేసుకుంటాం. మీరు ఎట్లా చేసుకుంటారో చెప్పండి, ఓకేనా? మళ్ళీ బాయ్.